అండి ఈరోజు రెసిపీ చేసేది కోడి గుండెకాయలండి. ఇవన్నీ శుభ్రం చేసి కడుక్కున్నానండి. ఇవన్నీ కూడా ఒక 5-6 సార్లు కడుక్కుని పక్కన పెట్టుకున్నాను. అలాగే ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను. స్పూను గసగసాలు, అలాగే కొద్దిగా అల్లం, కొద్దిగా 5-6 పొట్టు తీయలేని వెల్లుల్లి రబ్బలు, అలాగే ఒక 2 టీ స్పూన్లు ధనియాలు, అలాగే ఒక 1/2 టీ స్పూను జీలకర్ర. ఇవన్నీ కలిపి కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న కప్పుడు ఉల్లిపాయలు కూడా పేస్ట్ పట్టుకోవాలి. బండి పెట్టుకుని ఒక 2 డొక్కులు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేటెక్కినాక ఇవన్నీ కడిగి పెట్టుకున్న వద్దు చీరలు వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా కోడిగుండుకాయలండి. ఇవన్నీ దీంట్లోనే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఉప్పు, పసుపు అన్నీ వేసి కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఇవన్నీ ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. ఇవన్నీ కూడా ఆయిల్లో బాగా వేగాలి. ఇలా వాటర్ వచ్చేస్తుంది. ఇదంతా కూడా ఈ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఆయిల్ తేలేదాకా ఇంకా ఫ్రై అవ్వాలండి. ఇవి ఇట్లా బాగా వేగిన తర్వాత ఇట్లా నల్లగా వేపుకోవాలండి. ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. కళాయి పెట్టుకుని దీంట్లోనే ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకున్నాం, ముందుగా రెడీ చేసుకున్నాం ఆనియన్ పేస్ట్ వేసేసుకోవాలి. దీంట్లో తర్వాత మసాలా కూడా వేసుకుని ఈ 2 కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి, ఇలా పచ్చివాసన పోయేదాకా. దీంట్లోనే ఇప్పుడు కొద్దిగా పసుపు, ఒక 2 టీ స్పూన్ కారం, ముందుగా ఫ్రై చేసుకున్న ముక్కలు, దీంట్లో రుచికి సరిపడా సాల్ట్, దీంట్లో 4 పచ్చిమిర్చి సన్నగా చేరుకుని వేసుకోను. ఇలా ఒక 5 నిమిషాలు ఇలా ముక్కకి కారం అన్ని పట్టేదాకా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకునండి. అంతే, ఫ్రై అయిపోయినట్టే. దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకుని 1 నిమిషం వేగనిస్తే స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతే, కోడిగుండెకాయలు ఫ్రై రెడీ.